ఉక్రెయిన్ యుద్ధం 2.5 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, మిత్ర దేశాలు ఎలాంటి చర్చలను ప్రోత్సహించడం లేదు. పైగా మరో యుద్ధానికి అమెరికా ఘంటికలను మోగిస్తోంది. ఇప్పటికే నాటో, అమెరికాపై పగతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రగిలిపోతున్నారు. నాటో సదస్సు ముగింపులో పుతిన్ను రెచ్చగొట్టేందుకు నాటో నాయకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోప్లో శాంతి కోసం భారీగా ఆయుధాలను మోహరించనున్నట్లుగా అమెరికా ప్రకటించింది. అలా చేస్తే తమ సత్తా ఏంటో చూపించాల్సి వస్తుందంటూ క్రెమ్లిన్ తేల్చి చెప్పింది. అసలు అమెరికా ఎక్కడ ఆయుధాలను మోహరిస్తోంది, ఎలాంటి ఆయుధాలను సిద్ధం చేస్తోంది, ఈ ఆయుధాలపై రష్యా స్పందనేంటి? వాచ్ దిస్ డీటెయిల్డ్ రిపోర్ట్. రష్యా నాటో మధ్య హీట్ పెరుగుతోందా? జర్మనీకి అమెరికా క్షిపణులను తరలించిందా? మరో యుద్ధం లేదా కోల్డ్ వార్ 2.0 రానుందా? ప్రపంచం మరో యుద్ధాన్ని చూడబోతోందా? నాటో కూటమితో రష్యా యుద్ధం చేయనుందా? లేదంటే కనీసం ప్రచ్ఛన్న యుద్ధం 2.0 రానుందా? ఇలాంటి ప్రశ్నలపై మీడియాలో ఇప్పటికే చాలాసార్లు కథనాలు పెద్ద ఎత్తున హోరెత్తాయి. నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా సైనిక విన్యాసాలు నిర్వహించినా ఆ రక్షణ కూటమితో నేరుగా మాస్కో తలపడలేదు. కానీ ఇప్పుడు నాటో రష్యా నేరుగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయా అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు. 3 రోజుల నాటో శిఖరాగ్ర సదస్సు తాజాగా వాషింగ్టన్లో ముగిసింది. ఈ రక్షణ కూటమి 75 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈసారి సదస్సుకు అగ్రదేశం అమెరికా ఆతిథ్యమిచ్చింది. నాటో కూటమి దేశాల నాయకులు విచ్చేశారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈసారి నాటో సదస్సులో భారీ ఎజెండానే ఎంచుకున్నారు. ఇందులో ప్రధానంగా ఉక్రెయిన్ సభ్యత్వం, చైనా ముప్పు, తమ బద్ధశత్రువు రష్యాపై ఇందులో చర్చించారు. మరోసారి రష్యాను రెచ్చగొట్టేందుకు వచ్చిన అవకాశాన్ని నాటో దేశాల నాయకులు వదులుకునేందుకు ఇష్టపడలేదు. తాజాగా యునైటెడ్ స్టేట్స్ భారీ ప్రకటన చేసింది. జర్మనీలో తమ క్షిపణులను మోహరిస్తామని స్పష్టం చేసింది. తమ దేశంలో ఖచ్చితమైన లక్ష్యాలను ధ్వంసం చేయగల ఆయుధాలను మోహరించాలని అమెరికా నిర్ణయించినట్టు జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తెలిపారు. నిజానికి ఇది చాలా మంచి నిర్ణయమని స్కోల్జ్ మెచ్చుకున్నారు. ఇప్పటి వరకు తాము తీసుకున్న నిర్ణయాలకు ఇది మరింత బలాన్ని ఇస్తోందన్నారు. శత్రువును అడ్డుకునేందుకు ఉత్తమమైనదని ఓలాఫ్ చెప్పారు. శాంతి భద్రతలకు ఇది అత్యంత కీలకమని, సరైన సమయంలో సరైన నిర్ణయం అమెరికా తీసుకున్నట్టు జర్మనీ ఛాన్సలర్ వెల్లడించారు. అయితే జర్మనీలో మోహరించబోయే అమెరికా క్షిపణుల్లో ఎలాంటివి ఉండనున్నాయి? యునైటెడ్ స్టేట్స్ లాంగ్ రేంజ్ మిసైళ్లను జర్మనీకి పంపనుంది. వాటిని స్వల్పకాల పరిధిలో మోహరించే ఆయుధాలని చెబుతున్నారు. అంటే శాశ్వతంగా అక్కడే వాటిని మోహరించరన్నమాట. అమెరికా పంపే క్షిపణుల్లో ఉపరితలం నుంచి గగనంలోకి దాడి చేసే SM-6 టొమహక్ క్రూయిజ్తో పాటు హైపర్సోనిక్ మిసైళ్లు ఉన్నాయి. అయితే ఈ ఆయుధాల మోహరింపు 2026లో చేపట్టనున్నారు. నిజానికి ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే లాంగ్ రేంజ్ మిసైళ్లు జర్మనీ వద్ద లేవు. ఈ ఆయుధాల రాకతో బెర్లిన్ సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ ఆయుధాల మోహరింపు కీలకమని వైట్ హౌస్ వాదిస్తోంది. ఈ ఆయుధాల మోహరింపు ఖచ్చితంగా నిరోధకంగా పనిచేస్తోందని జర్మనీ చెబుతోంది. అంతేకాకుండా శాంతికి ఈ ఆయుధాల మోహరింపు అత్యంత కీలకమని వెల్లడిస్తోంది. అంటే శాంతి కోసమే ఆయుధాలను జర్మనీలో మోహరిస్తున్న పశ్చిమ దేశాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. అయితే రష్యా వాదనలేమిటి? అమెరికా క్షిపణుల మోహరింపుపై రష్యా చాలానే చెబుతోంది. ఇది తమకు వ్యతిరేకమని రష్యా వాదిస్తోంది. దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాస్కో వెల్లడిస్తోంది. అమెరికా ఆయుధాల మోహరింపుపై భయం, ఆందోళనలు అవసరం లేదని క్రెమ్లిన్ వెల్లడిస్తోంది. ఇలాంటిది ఏదో ఉంటుందని తాము ముందే ఊహించామని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ వెల్లడించారు. అమెరికా మరింత దుందుడుకుగా వ్యవహరిస్తోందని ర్యాబ్కోవ్ చెప్పారు. నాటో తన జిత్తులమారి ధోరణిని మార్చుకోవడం లేదని ఆరోపించారు. ఒకవేళ అమెరికా ఆయుధాలను జర్మనీలో మోహరిస్తే దానికి తగిన స్పందన తమ నుంచి ఉంటుందని ర్యాబ్కోవ్ తేల్చి చెప్పారు. అయితే ఈ పరిణామాలపై మాస్కో ఏమాత్రం సంతృప్తిగా లేదు. అమెరికా ఆయుధాల మోహరింపు రష్యా జాతీయ భద్రతకు ముప్పుగా క్రెమ్లిన్ పేర్కొంది. తాము ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు మాస్కో చెప్పింది. నాటోను అడ్డుకోవడమే తమ కర్తవ్యమని రష్యా చెబుతోంది. తాజాగా క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటనలో మరిన్ని అంశాలు ఉన్నాయి. ప్రత్యేక ఘర్షణతో కోల్డ్ వార్ నాటి అన్ని లక్షణాలు తిరిగి కనిపిస్తున్నాయని మాస్కో స్పష్టం చేసింది. నిజానికి ఇది బలమైన ప్రకటన. దీని గురించి తెలుసుకోవాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్లాల్సిందే. 1970లో ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. అప్పట్లో సోవియట్ యూనియన్ బాలిస్టిక్ మిసైళ్లను మోహరించింది. యూరప్ పై దాడికి అత్యంత సమీపంలోనే రష్యా వాటిని సిద్ధం చేసింది. రష్యా ఆయుధాల మోహరింపుకు ప్రత్యామ్నాయంగా అమెరికా కూడా పశ్చిమ జర్మనీలో మిసైళ్లను మోహరించనుంది. ఈ ఆయుధాల జాబితాలో 2 బాలిస్టిక్ మిసైళ్లు అమెరికా తరలించింది. అయితే ఈ ఆయుధాల మోహరింపుపై జర్మనీలో దేశవ్యాప్తంగా అప్పట్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే తమను రష్యా లక్ష్యంగా మార్చుకుంటుందని
జర్మన్లు భయపడ్డారు. కొన్నాళ్ల చర్చల తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్ ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందంపై 1987లో ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం యూరప్ నుంచి ఆయుధాలను వెనక్కు తీసుకోవాలి. కొన్నేళ్లలో ఆయుధాలను తరలించాలని రెండు వైపులా డెడ్లైన్ విధించుకున్నాయి. చివరికి ఆయుధాలను అమెరికా, సోవియట్ యూనియన్ వెనక్కు తీసుకున్నాయి. 2019 వరకు కోల్డ్ వార్ పరిస్థితులు అంతా సద్దుమణిగాయి. అయితే 1987 నాటి ఒప్పందాన్ని మాస్కో ఉల్లంఘిస్తోందంటూ అమెరికా ఆరోపించింది. దీంతో ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అప్పటి అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఇప్పుడు రష్యా ఇదే విషయాన్ని గుర్తు చేస్తోంది. మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం వస్తోందంటూ మాస్కో హెచ్చరిస్తోంది. మనం మళ్లీ కోల్డ్ వార్ నాటి పరిణామాలు చూడబోతున్నామా? ఈ పరిణామాలపై తాజాగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ స్పందించారు. రష్యాతో వివాదాన్ని పెట్టుకోవద్దంటూ నాటోకు ఎర్డోగాన్ సూచించారు. కానీ ఈ విన్నపం ఆలస్యమైంది. ఎందుకంటే అమెరికా ఆయుధ మోహరింపులకు ప్రతిచర్య ఉంటుందని మాస్కో స్పష్టం చేసింది. అమెరికా మోహరింపులకు సైనికపరంగా స్పందిస్తామని మాస్కో హెచ్చరించింది. కానీ నాటోను హెచ్చరించే క్రమంలో మాస్కో పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రత్యక్ష ఘర్షణతో కోల్డ్ వార్ నాటి అన్ని లక్షణాలు తిరిగి కనిపిస్తున్నాయని మాత్రం క్రెమ్లిన్ ఆరోపించింది. జూన్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రతా అధికారులను కలిశారు. షార్ట్ రేంజ్ న్యూక్లియర్ సామర్థ్యమున్న మిసైళ్లను పునరుత్పత్తి చేయాలని అధికారులకు పుతిన్ సూచించారు. అంటే పుతిన్ పశ్చిమ దేశాలపై మరింత సీరియస్ గా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అటు యూరప్, ఇటు రష్యాలు ఆయుధ పోటీ మళ్లీ మొదలైంది. అయితే ఈసారి కూడా గతంలో లాగా ఒప్పందంతో ముగుస్తుందా, లేక పూర్తిస్థాయి వివాదంగా, యుద్ధంగా మారుతుందా అన్న చర్చ సాగుతోంది. 1987లో ఉన్న పరిస్థితులు వేరు. అప్పట్లో ఎలాంటి యుద్ధాలు లేవు. కేవలం ఇరు దేశాల మధ్య శత్రుత్వమే యుద్ధంలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఉక్రెయిన్ యుద్ధం అమెరికా, రష్యా మధ్య ఆజ్యం పోస్తోంది. అమెరికా ఎలా స్పందించినా దానికి తగినట్లు తాము కూడా స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు పదే పదే ప్రకటిస్తున్నారు. అవసరమైన అణ్వాయుధాల దాడికి కూడా సిద్ధమని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు రెండు యుద్ధాలతో సతమతమవుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడి ఒకటైతే, గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడి మరొకటి. ఈ రెండు యుద్ధాలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి. యుద్ధాన్ని ఆపాలంటూ భారత్ వంటి దేశాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కానీ పశ్చిమ దేశాలు మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను మళ్లీ రెచ్చగొడుతున్నాయి. పుతిన్ రెచ్చిపోతే ఏం చేయడానికైనా వెనకాడడని పశ్చిమ దేశాలకు తెలుసు. అయినా ఎందుకు రెచ్చగొడుతున్నాయి అంటే అది బహిరంగ రహస్యమే. ఈ రెచ్చగొట్టు ధోరణుల వెనక ఉన్నది అమెరికా ఆయుధ వాణిజ్యమే. ఈ విషయం తెలిసి కూడా పశ్చిమ దేశాలు అమెరికా బుట్టలో పడుతున్నాయి. ఇక యూరప్ లో పరిణామాలతో నాటో రష్యా యుద్ధం వస్తుందో లేక ప్రచ్ఛన్న యుద్ధం వస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.